ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుతున్నట్లయితే ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎస్తేరు అనబడుతున్న ఆమె తమ యొక్క జనులకి, తమ యొక్క జనాంగానికి ఒక పెద్ద కీడొచ్చి తమ యొక్క జనులందరినీ కూడా చంపివేయాలి. యూదులు అనబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హతము చేయాలి అని హామాను అనబడుతున్న ఆయన అక్కడున్న దేశపు పెద్దలందరితో సమకూడి ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడండి. ఆ శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎస్తేరు అనబడుతున్న ఆమె ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకొని ఉండిద్దో, ఎప్పుడైతే ఈ విషయం తనకి తెలిసి ఉండిద్దో, వెనువెంటనే ప్రియులారా ఒక చక్కటి మాటని నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపించిన మాట ఏంటంటే, మొర్దెకైకి చెప్పే విషయం ఏంటంటే, చదువుదామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యంలో ఏం రాస్తుందంటే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నువ్వు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము జరిగించను. ప్రియులారా, నా మాటలు ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ యొక్క ఎస్తేరు తన యొక్క జనులుగా ఉన్న యూదులందరినీ కూడా చంపివేయాలనే ఒక ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు, తనకి తెలిసినప్పుడు ఏం చేసిందో తెలుసా అండి? భయపడి దేవునిని విడిచిపెట్ల, భయపడి దేవునికి దూరముగా ఉండల, భయపడి ఒకవేళ దేవునిని విడిచిపెట్టల. 3 దినాలు ఉపవాసముండి, ఉపవాసముతో యూదులందరికీ చెప్పు, సమాజ మందిరానికి సమకూర్చి ఉపవాస ప్రార్థన అనేది చేయమని చెప్పు. ఉపవాస ప్రార్థన చేస్తారు. ఏ విధము చేతనైనను ఈ సమస్య తొలగిపోవాలి, ఈ పరిస్థితులన్నీ మెరుగుపరచబడాలి అని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడతారండి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా.
ఏం చేశారు? ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? ఎన్ని దినాలమ్మా? 3 దినాలు. ఎందుకో తెలుసా? యూదులందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞ వచ్చినప్పుడు, ఆజ్ఞని, శాసనాన్ని ముద్రించినప్పుడు, రాజు యొక్క ఉంగరముతో ఆ శాసనాన్ని ముద్రించినప్పుడు, ప్రియులారా, వారందరూ బాధకరమైన, దుఃఖకరమైన పరిస్థితుల్లో నిలిచి ఉన్నారు. పెద్ద అతీతమైన సమస్య చేత బాధపడుతున్నప్పుడు వీళ్ళకి ఆసరాగా నిలిచింది ఏంటంటే డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఆస్తి పాస్తులు కాదు, అంతస్తులు కాదు. ఏమి నిలిచినాయి అంటే కేవలం దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన అనేది చేయటం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎటువంటి అననుకూలమైన పరిస్థితుల చేత నడిపించబడుతున్న, అనేకమైన రకములైన సమస్యలు మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉంటాయి. కొన్ని ఆ సమస్యల నుండి విడిపించబడ్డానికి మనుషుడు ఏయో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చెయ్యని ప్రయత్నాలు అనేది లేవు. తన యొక్క సమస్యలు మర్చిపోవడానికి అనేకమైన విధాలుగా, అనేకమైన మార్గాల్లో మనుషులు వెళుతూ ఉంటారు. కానీ సమస్యలు పరిష్కరించబడవు. పరిష్కరించబడాలంటే మనం ఒకటి చేయాలి. ఏందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన అనేది చేయటం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనకి సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా, ఎన్నో విధాలుగా మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా మన ఆలోచనలు, మన యొక్క పరిస్థితులు, అయ్యో నాకు సహాయము చేసేవాళ్ళు లేరే, ఆదరించే వాళ్ళు లేరే, ఓదార్చే వాళ్ళు లేరే అని అనేకమైన విధాలుగా దేవుని మీద మన మనసుని నిలపకుండా, దేవుని మీద మన ఆలోచన నిలపకుండా, మన ఆలోచనలన్నీ కూడా అపవాది అనేకమైన దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో మన ఆలోచనలు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేది. దేవుని యొక్క లేఖనం ఏం చెబుతుందంటే, ఎస్తేరు, సమాజము, యూదులందరూ కూడా, పరికత్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేశారంటే ఉపవాసించి ప్రార్థన చేశారు. హల్లెలూయా, స్తోత్రము కలుగును గాక. ఎవరిని? రాజు వచ్చాడండి. రాజు వచ్చి, రాజు మామూలు రాజు కాదు, అహష్వరోషు రాజు అనబడుతున్న ఆయన మామూలు రాజు కాదండి. అనేకమైన దేశాల నుండి, అనేకమైన సంస్థానాల నుండి ప్రధానులని, అనేకమైన వ్యక్తుల్ని పిలిపించి విస్తారమైన విందుని సిద్ధపరిచి, ప్రియులారా, ఆ విందులో కావాల్సినంత బంగారమే కానీ, కావాల్సినంత ధనమే కానీ, విస్తారమైన ఖర్చు పెట్టడము, భుజించడం. రాజు భుజించే ఆహారం అంటే ఆ కాలంలో క్రీస్తు పూర్వం అన్నమాట. క్రీస్తు పుట్టక మునుపు 100 సంవత్సరాల్లో మేబీ నేనైతే అనుకుంటున్నాను. అటువంటి కాలంలో ప్రధానులు అనబడుతున్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క సంస్థానానికి, ఆ యొక్క రాజుగారి యొక్క ఆ యొక్క ప్రదేశానికి వచ్చి అందరూ విందు భోజనం చేస్తున్నారండి. అటువంటి వారి మధ్య దేవుడు అహష్వరోషు యొక్క మనసుకి దయ పుట్టించి రాణిగా ఎస్తేరుని చేస్తే, ఇప్పుడు ఎస్తేరు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తుంది. అయ్యా, శాసనమైతే సిద్ధపరచబడింది, ఇంకేముంది, జరగవలసిన పనులన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక యూదులందరినీ కూడా
ఇక చంపివేస్తారు, నా జనులందరినీ చంపివేస్తారు, అయ్యో నా పరిస్థితి ఏంటని బాధపడుతూ దుఃఖపడుతున్న సమయంలో రాజు ఒక ప్రేమ కలిగిన మనసుతో రాణితో, ఎస్తేర్ రాణితో ఒక మాట మాట్లాడతాడు. ఏందో తెలుసా అండి? నీకేం కావాలి? వచ్చావు కదా, నువ్వు వచ్చి ఇక్కడ నిలబడినందుకు రాణి, ఎస్తేర్ రాణి, నీకేం కావాలి? అయ్యా ఏమీ కాదు, కానీ ముందు భోజనం చేయడానికి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులరా, నిజంగా ఎంత జ్ఞానమో కదా ఆమెకి. రాజు దగ్గరికి వచ్చి రాజు యొక్క దండాన్ని ఆ విధంగా ముట్టుకొని వినయ విధేయతలతో ఒక మాట చెబితే చాలు, కానీ జ్ఞానపూర్వకంగా అయ్యా నీతో పాటు ఆ హామానుని కూడా తీసుకురా, నువ్వు రాయ్యా రాజుగారు, మంచి భోజనం చేసిన తర్వాత నీకు ఒక విషయాన్ని తెలియపరుస్తా. చెప్పు, ముందే చెప్పు. ఈ రాజ్యములో, ఈ యొక్క పరిపాలనలో, ఈ యొక్క విస్తారమైన ఆస్తిలో నీకేమి కావాలి? సగభాగం కావాలంటే ముందు భోజనానికి రండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భోజనం చేసిన తర్వాత ప్రియులారా, ఆ సందర్భం అంతా నేను ఇప్పుడు వివరించి చెప్పలేను, కానీ ఆ భోజనం చేసిన తర్వాత రాజు మాట్లాడుతున్నాడు మరలా, నీకు ఏం కావాలి? అయ్యా నా జనులందరినీ కూడా ఈ విధంగా హతము చేయాలని ఒక శాసనాన్ని పుట్టించాడు ఈ హామాను. ఈ దుష్టుడైన హామాను ఈ యొక్క శాసనాన్ని ఈ విధంగా పుట్టించాడయ్యా. నా జనులు మీరు కాపాడరా? ఒక ప్రేమ కలిగిన మనసుతో, వినయ విధేయతలతో రాజుగారిని కోరుకుంటే కోపముతో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లా వెళ్ళిపోయాడు. పక్కనే హామాను ఉన్నాడు. గజ 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 వణిగిపోయాడు. వచ్చి కాళ్ళ మీద పడి, అమ్మా తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా అని ఏదో ఒకటి చెప్పి రాజుగారి యొక్క కోపాన్ని నువ్వు తగ్గించమ్మా అని బతిమిలాడుతున్నాడు. వెంటనే ఆయన అటిల్ని ఆయన మళ్ళీ ఇటు వచ్చాడు. ఆయన మనసులో ఏం ఆలోచన వచ్చింది తెలుసా? నా భార్య అయిన రాణిని ఏదో చేయబోతున్నాడు, ఏదో ఆలోచన కలుగున్నాడు, చెడ్డ మనసు. నిజముగా ఈ హామాను అనబడుతున్న ఆయన దుష్ట మనసు కలిగిన వ్యక్తిని, ప్రియులారా, హామానుని ఆ రాజు శిక్షించడం జరిగింది. హామానుని రాజు వెంటనే శిక్షించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు నేను చెబుతున్నానంటే, ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎస్తేరు తన యొక్క జనుల కోసం ఉపవసించి ప్రార్థన చేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు నశించిపోతున్న ప్రజలు మనం ఎన్నో మందిని మనం చూస్తున్నామండి. నశించిపోతున్న వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. నశించిపోయి అనేక మంది దేవుడు ఆయన తన యొక్క స్వరముతో, ఆయన మాటతో పలుకుతున్న మాట ఏంటంటే, కల్వరి శిలువ మీద తన యొక్క ప్రాణాన్ని ఆయన దారబోసి ఆయన ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఏంది ఆ మార్గమో తెలుసా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నీవు పరలోకం వెళ్ళాలంటే నా యొక్క మార్గములోనే, నా ద్వారా తప్పితే తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్ళటం అది కుదరదని ఆయన చెప్పగానే చెప్పాడు. కానీ ప్రియులారా, పరలోకానికి సిద్ధపరచబడవలసిన మనుషులు నశించిపోతున్నారు. పాపములో, శాపములో, దేవునికి విరోధమైన అనేకమైన పనుల ద్వారా మనిషి తన జీవితంలో నశించిపోతున్నాడు. నశించిపోతున్న ఆ పరిస్థితుల నుండి కాపాడబడాలంటే, నీ కుటుంబం కాపాడబడాలంటే, నీ పిల్లలు కాపాడబడాలంటే, నీ తోటివారు రక్షించబడాలంటే దేవుని సన్నిధిలో
నీవు చేయవలసిన ఒకటే ఒకటి పని ఏందయ్యా అంటే, ప్రభు సన్నిధిలో ఆనాడు ఎస్తేరు దేవుని సన్నిధిలో ఏం చేసింది? ఎన్ని దినాలు పోషించి ప్రార్థన చేసింది చెప్పండి, అందరూ చెప్పండి. 3 దినాలు. ఒక పూట ఉంటేనే వామ్మో ఇక నా వల్ల కాదు, ఇక రెండో రోజు ఉపవాసం వచ్చింది అనుకోండి, అమ్మ ఇక అసలు ప్రార్థన లేదు, ఏం లేదు, అసలు అర్జెంటుగా ముందు ఏదో ఒకటి కడుపులో పడాలి. నేనేమంటున్నానంటే, నీవు ఉపవసించి చెయ్యగలిగినంత, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగినంత, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగినంత, నీవు దేవుని సన్నిధిలో నశించిపోతున్న ప్రజల కొరకు నీవు ప్రార్థన అనేది చేయగలిగితే, ప్రభు నిశ్చయంగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన సహాయము చేసే దేవుడు, ఆయన శాసనాన్ని మార్చేశాడండి. శాసనము మార్చడం అంటే అది మామూలు విషయం కాదు. హల్లెలూయా. ఒక సామాన్యమైన ఒక వ్యక్తి వలన శాసనము తిరిగి రాయబడడం అంటే అది మామూలు పరిస్థితులు కాదు. కానీ ఎస్తేరు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసింది. తను చేయడమే కాదు, ఉన్న వారందరినీ కూడా సమాజ మందిరములో దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయడం వలన వచ్చే ఆ కీడు తప్పించబడింది, మేలును అనుభవించింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చూద్దామా. కీడు తప్పించబడి ఏమనుభవించింది? మేలు అనుభవించింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు, ఎన్నో అద్భుతమైన ఆయన శ్రేష్టమైన మేలులు ఆయన చేస్తానే ఉన్నాడు. నేనేమంటున్నానంటే, అన్నిటికన్నా పెద్ద మేలు ఏంటంటే నీ ఆయుష్తో బ్రతకడమే అదొక పెద్ద మేలు. హల్లెలూయా. డబ్బే ఉందండి ఈ రోజుల్లో, ఈరోజు వచ్చింది రేపు అందచందాలు ఏముంది? యవనస్తులుగా ఉన్నాం అనుకోండి అందంగా కనబడతాం. అదే ఒక 50 సంవత్సరాలు వస్తే, ఒక 60 సంవత్సరాలు వస్తే అందచందాలు ఏమైపోతాయి చెప్పండి? ఇదైపోతాయి. హల్లెలూయా. ఒక ఆయన అంట కోతి దగ్గర కూర్చున్నాడంట. కోతి దగ్గర కూర్చొని కోతిని అంటున్నాడంట. అంటే అది కూడా అంటుందంట. ఉండేవాడు మెదలకుండా ఉండొద్దు, కోతి ముక్కుని ఇట్లా లాగాడంట. లాగంగానే అది కూడా ఏం చేసిందంటే అట్లా పట్టుకొని అట్లా పీకిందంట. పీకంగానే 2 బొగ్గలు ఇట్లా కండ బయటకు వచ్చిందంట. దెబ్బెమ్మటికి ఇక చూడండి, రక్తం కారుతా పరుగు కోతి దెబ్బెమ్మటికి ఆ కండలు పీకేసి అట్లా పేలిపోయింది. ఇప్పుడు అందం కాస్త ఏమైంది? బొగ్గల కేసులు ఏమైనాయి? పోయినాయి, అయిపోయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దీనిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషి తన జీవితంలో ఈ యొక్క భూమి మీద ఆశించేవన్నీ కూడా ఒకరోజు ఉంటే ఒకరోజు పోతాయి. కానీ దేవుడు నీ పట్ల చేసే ఒక పెద్ద మేలు ఏంటంటే, దేవుడు సజీవులున్న దేశములో సజీవుల లెక్కలో ప్రభు నిన్ను నిలబెట్టడమే అంతకన్నా పెద్ద మేలు ఏమున్నది. హల్లెలూయా. స్తోత్రం చూద్దామా. ఒకవేళ మనం బ్రతికి ఉంటే ఈ భూమి మీద దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని కొరకు మంచిగా ఒక మంచి హృదయాన్ని కలిగి, నమ్మకమైన హృదయాన్ని కలిగి, పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి, యథార్థమైన హృదయాన్ని కలిగి దేవుని కొరకు మనము జీవిస్తే, ప్రియులారా, మనము దేవుని యొక్క చెంతకి, దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. స్తోత్రము కలుగునుగాక. రాబోయే ఆ కీడు తప్పించబడి ఏమైందంటే మేలు జరిగిందండి. ఆ మేలు జరగడముతోనే యూదులందరికీ కూడా ఒక సంతోషకరమైన పండుగ, దేవునికి స్తోత్రము కలుగునుగాక, బహుమానాలు ఇచ్చుకుంటున్నారు. దేవుడు అంత పెద్ద మేలు చేశాడు. గల కారణం ఏందో తెలుసా?
ఎస్తేరు, మొర్దుకై ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కడుపు కాల్చుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టారు, ప్రార్థన చేశారు. ఈరోజు సమస్యలు 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 అని అనేకమైన సమస్యలు నిజముగా ప్రతి ఒక్క మానవుణ్ణి పట్టి పీడిస్తున్నాయి. అయితే అన్నిటికీ ఒక పరిష్కారం, ఒక మార్గం, ఒక ఒక దేవుడు ఒక ఇరుకులో విశాలతని ఖచ్చితంగా ఆయన సిద్ధపరుస్తాడు. ప్రియులారా, నేనేమంటున్నానంటే చిన్న మీకు అర్థమయ్యేటట్టు మార్చు. జ్వరం రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరికీ. బలహీనతలు రానోళ్ళు ఎంతమంది ఉన్నారండి? అనారోగ్య బలహీనతలు రానోళ్ళు ఉన్నారు. రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ వచ్చిన వాళ్ళే. వచ్చినాయి అని మనం అంతా కృంగిపోతామా? మార్గం ఏంది? డాక్టర్ ఎక్కడ ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ఎక్కడ మందులు దొరుకుతాయా? మందులు వేసుకుంటాం, మరలా బలం పుచ్చుకుంటాం, స్వస్థత జరిగింది, మరలా మన యొక్క విధానంలో మనం వెళ్ళిపోతాం. గల కారణం ఏందయ్యా అంటే మనము మార్గాన్ని వెతుక్కుంటున్నాం. అదే విధముగా మనకొస్తున్న అనేకమైన అననుకూలమైన పరిస్థితులకి దేవుడు ఒక దినాన దేవుడు ఆయన ఒక చెక్ పెడతాడు, ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. సమస్యలు జీవితకాలం మనల్ని పట్టి పీడచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ప్రార్థించారండి. రాజు శాసనాన్ని దేవుడు ఏం చేసేసాడు? మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు శాసనాన్ని దేవుడు మార్చేశాడు. మరలా మార్చడం అంటే అది మామూలు విషయమా? ఏమండి, మామూలు విషయమా? మామూలు విషయం కాదు. దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలుని ఆ చివరి సమయంలో దేవుడు జరిగించాడంటే కేవలం దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయటం వలన. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని సన్నిధిలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఎన్ని అననుకూలమైన పరిస్థితుల్లోనైనా దేవునిని నేను చేయి విడవకుండా దేవుని దగ్గర నమ్మకంగా యథార్థముగా నేను జీవించి ఇదిగో ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెడతానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చూతారా? అరే చెప్పండి హుషారుగా. అంకుల్ చెబుతున్నాడు బాగా. మీరు చెప్పట్లే, గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉంటారా? దేవునికి స్తోత్రం. అందరూ హుషారు. మరొక్కసారి గట్టిగా చూద్దామా? దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. రెండవ విషయానికి నేను వెళ్ళిపోతున్నాను. చూడండి, రెండో విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుని ఆయన్ని కల్వరి కొండ మీద ఆయన్ని సిలువ వేశారు. అదంతా మనకు తెలిసిందే. ఆయన సిలువ మీద ఆయన వేలాడుతున్న సమయంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా వేశారండి. ఎంతమందినమ్మా? ఎంతమందిని? నా కళ్ళు చూడండి మీరు. ఇద్దరిని. మనకు తెలుసు ఆ విషయం. ఒక దొంగ అంటాడు, ఏమంటాడంటే ఆ వాక్యాన్ని చదువుకొని నేను కొంచెం విశదపరుస్తాను. లోకాసు వర్తమానము 23వ అధ్యాయం 39వ వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి, 23వ అధ్యాయం 39వ వాక్యం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనును, నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ యొక్క లోకాసు వార్త 23వ అధ్యాయం
39 నుండి 43 వాక్యం వరకు. ఇక తలకాయలు పైకెత్తి నా కళ్ళు చూడండి, ముగిచ్చేస్తాను తొందరగా. సిలువలో వేలాడబడుతున్న యేసుకి అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలు. ఒక దొంగ ఏంటంటే, నీవు క్రీస్తువు కదా, నీవు దేవుడువు కదా, సిలువ మీద నుండి ఈ పరిస్థితి నుండి నిన్ను నీవు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నా మాటలో? ఈయన ఆలోచన ఏంటంటే, ఏదో ఒకటి అద్భుతం చేసేయి అని ఆలోచన. ఆయన ప్రతిసారి అద్భుతాలు చేస్తే, ఆయన ప్రతిసారి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే ఇంకేముందండి? ఆయన ఎందుకు చేయలా అద్భుతం? ఆయన ఆ సమయంలో ఆయన తలంచుకుంటే సిలువ కార్యమే కాదు, అసలు భూమి మీద రావాల్సినంత అవసరం లేదు. కానీ ఆయన పరలోకములో ఆయన సింహాసనమును విడిచి ఒక నరరూపిగా ఆయన భూమి మీదకి వచ్చిన కారణం ఏంటంటే, సిలువ యాగము చేయటానికే కదా. కానీ ఈ దొంగకేం తెలుసు? నీవు క్రీస్తువు కదా, అద్భుతాలు చేస్తావు కదా, నువ్వు ఆ కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తావు కదా, చేయలేకపోతే చెయ్యిస్తావు కదా, నీవు క్రీస్తువు కదా అని తన మనసులో ఏదైనా అద్భుతం కోసం ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు రక్షించుకోనము, మమ్మల్ని కూడా రక్షించు. ప్రియులారా, నా మాటలు మీరు ఆలకించండి. దేవుడు ఆయా సమయాల్లో పరిస్థితులు బట్టి ఆయన కార్యము చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిసారి ఆయన కార్యములు చేయడు. ఇక్కడ ఎందుకు ఆయన తన కార్యాన్ని చేయలేదంటే, ఆయన తలంచుకుంటే పరలోకములో నుండి కొన్ని సేనలు బయలుదేరి కోట్ల దూతలు వస్తాయి. కానీ ఎందుకు ఆయన మౌనముగా సిలువలో ఉన్నాడంటే, ఆయన ఆఖరి రక్తపు బొట్టున ఆయన ఎందుకు ఆయన చిందిస్తున్నాడంటే గల కారణం ఏంటంటే, ప్రియులారా, కేవలం ఆయన సిలువ యాగము చేస్తేనే నీ పాపము తొలగించబడిద్ది, నీ శాపము కొట్టివేయబడిద్ది, నీకుంటున్న భయంకరమైన వేదన, నీకుంటున్న భయంకరమైన మనశ్శాంతి లేని జీవితం, సమాధానం, నెమ్మది దొరకాలంటే ఆ ప్రభు అయిన కల్వరి ఆ సిలువ దగ్గరికి నీకు వస్తేనే నీ జీవితానికి ప్రశాంతత కలిగింది. హల్లెలూయా చూద్దామా? గట్టిగా స్తోత్రం చూద్దామా? కలువరి శ్రమలన్నీ నీ కొరకే. ఎవరి కొరకంట? ఎవరి కొరకమ్మా? మన కొరకే. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. ఆయన ఆ దొంగ ఆ విధంగా మాట్లాడుతున్నా సరే మౌనముగా ఉన్నాడండి. పక్కన దొంగ ఏమంటాడంటే, ఆపరా, ఏంది నువ్వు మాట్లాడేది? మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి ఈ శిక్ష ఫలము పడిందంటే, ఈ శిక్ష పడిందంటే అది సమంజసమే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రభు అయిన యేసనబడుతున్న ఆయన ఏం చేశాడు? ఆయన తన ప్రేమని, ఆయన తన యొక్క జాలి కలిగిన మనసుని, ఆయన తన కనికరము కలిగిన మనసుని, ఆయన తన యొక్క దేవుని యొక్క ప్రేమని ఆయన వెల్లడపరచడమే కదా. ప్రియులారా, నా మాటలు ఆలకించండి. ఆయన ఏ తప్పు చేయలా, కానీ ఆయన ఆ కల్వరి సిలువలో ఆయన్ని ఆ విధంగా చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదురా అని ఆ దొంగకి చూస్తాడండి. హల్లెలూయా, స్తోత్రం చూద్దామా? ఈ దొంగ ఒకసారి యేసు ప్రభు వైపు చూసి ఏమంటున్నాడంటే, అయ్యా, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు, నీ రాజ్యములో అయ్యా
నన్ను కూడా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నన్ను కూడా. ఇక కొద్దిసేపటికి తన ప్రాణాన్ని విడుస్తాడండి సిలువలో ఉంటున్న దొంగ. కానీ ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చిందో తెలుసా అండి? మరి కొద్ది సమయంలో తన యొక్క ప్రాణము పోయిద్ది అన్న సమయంలో పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు కనికరించి ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన కృప చూపించే దేవుడు, ఆయన సహాయము చేసే దేవుడు. ఏం చేశాడు తెలుసా? నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. హల్లెలూయా. నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఎంత అద్భుతమైన మేలు అనుభవించాడు తెలుసా ఈ సిలువలో ఉన్న ఈ దొంగ. నేనేమంటున్నానంటే, ప్రభు అయిన యేసును గురించి ఎంతో కొంతగా పోయినా కొంతైనా తెలుసు ఆ పక్కనున్న దొంగోడికి. కానీ చనిపోతాను, మరికొద్ది సమయంలో ప్రాణాన్ని విడుస్తాను, మరికొద్ది సమయంలో నా జీవితం ముగించబడిద్ది అన్న విషయం తెలిసి కూడా ఎందుకు పశ్చాత్తాపడలేదు? ఎందుకు తన జీవితంలో ఆ కనికరము, ఆ యొక్క ప్రభు అయిన యేసు యొక్క పాదాల దగ్గర, ప్రభు అయిన యేసు దగ్గర క్షమాపణ అడగలేదు? దేవుని రాజ్యంకి ఆయన కూడా నేను కూడా వెళ్ళాలనే ఆ మనసు ఎందుకు రాలేదండి? ఈరోజు దేవుని విషయాల్లో చాలామంది కఠిన మనసు. తప్పు చేస్తున్నా, పాపము చేస్తున్నా, అతిక్రమము చేస్తున్నా, దేవునికి విరోధమైన పని నీవు చేస్తున్నా సరే, నీవు నీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నావంటే కఠినపరుచుకుంటున్నావు. ఈ సంవత్సరం కాదు, ఈ సంవత్సరం నేను అన్ని మానేస్తా అని నువ్వు అనుకోవాలనుకుంటున్నావు. కానీ నీ మనసుని కఠినము చేసుకొని మరలా నువ్వు పాపము దగ్గరికి వెళుతున్నావు. మరలా దేవుణ్ణి విడిచి ఈ లోక సంబంధమైన వాటి దగ్గరికి నువ్వు వెళుతున్నావు. అందుకునే ప్రియులారా, ఆ కఠినమైన మనసుని మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో, హల్లెలూయా చెబుదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ కఠినమైన మనసుని మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర పడి, అయ్యా ఇంతకాలం నేను చేశాను, వదిలేసి నన్ను క్షమించు. ఇంతకాలం ఇదిగో నా యొక్క విధానంలో నేను వెళ్ళాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర దేవుని అడిగితే, ఆ దొంగని ఖచ్చితంగా ఇద్దరు దొంగలు ఏమండి ఏదో అంటారు చూడండి పండగలకి, ఏంది డబల్ ధమాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి ఆశీర్వాదం వచ్చేది. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి తన మనసును మార్చుకొని క్షమాపణ అడిగాడు. కనుక మనం రేపు పరలోకి వెళ్ళినప్పుడు ఆ సిలువలో ఉంటున్న దొంగను కూడా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ చివరి సమయంలో దేవుడు పెద్ద మేలు చేశాడు. ఏం మేలు అంటే, ఏం మేలు తెలుసా అండి? బంగారం ఇచ్చాడా? ఆస్తిపాస్తులు ఇచ్చాడా? అంతస్తులు ఇచ్చాడా? ఏమిచ్చాడు తెలుసా? పెద్ద మేలేందో తెలుసా? ఉన్నతమైన పరలోకపు రాజ్యములో ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా చూద్దామా? ప్రియులారా, రోజులు భయంకరమైన రోజులు. ఎప్పుడు ఏమి వైరస్లో, ఏమి రోగాలో, ఏంటో ఏమీ తెలియట్లా. అయితే మనము జాగ్రత్త పడవలసిన విషయం ఏందో తెలుసా? దేవుని యొక్క పాదాల దగ్గర ఎప్పుడు మన జీవితాన్ని తగ్గించుకొని, అయ్యా నీ పరలోకపు రాజ్యములో ఏదో ఒక మూల కొంచెం స్థానం ఇవ్వయ్యా అని ఆ స్థానం కొరకు మనం నమ్మకంగా జీవిస్తే చాలు, దేవుడు అనేకమైన కార్యములు మన పట్ల ప్రభు చేస్తాడు. హల్లెలూయా చూద్దామా? దేవునికి స్తోత్రము చూద్దామా? ఈరోజు నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు. ఆయన అద్భుతమైన మేలులు చేయగలిగిన దేవుడు. ఒక్క మాట చెప్పేసి ముగిచ్చేస్తాను.
నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. వినండి, ఒకే ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తా. ఆ మాట ఏంటంటే, యోనా గురించి మనందరికీ తెలుసండి. యోనా గురించి మనందరికీ తెలుసు. అయితే యోనా, దేవుడు యోనాకు చెప్పేది ఏంటంటే, అబ్బాయి, నినివే పట్టణం అనబడుతున్న పట్టణం నా దృష్టికి ఘోరమైనదిగా, వ్యతిరేకమైనదిగా, పాపము చేసిన పట్టణముగా ఉంది. నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించయ్యా అంటే, ఫస్ట్ ఏమో మాట ఏంటండి, సరే దేవుడు కొంచెం గడ్డి చెప్పి బుద్ధి చెప్పి ఏదో చెప్పి మరల లైన్లో పెడతాడు, వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. విశదపరచట్ల క్లుప్తంగా నేను చెబుతున్నా. వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడండి. నేనేమంటున్నానంటే, సువార్తని ప్రకటించడం అనేది నిజంగా చాలా అద్భుతమైన, విశేషమైన, గొప్ప ఉద్యోగం అన్నమాట. హల్లెలూయా చెబుతారా? స్తోత్రం చెబుతారా? దేవుడు మనసు ఏంటంటే, ప్రతి ఒక్కరిని, నిన్ను, నన్ను అందరినీ, ప్రతి మానవుణ్ణి ఆయన పరలోకంలో అందరూ మనం కలిసి ఉండాలని ఆయన ఆలోచన అండి. అందుకనే నినివే పట్టణస్థులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే, బాయ్ ఏమన్నా వెళ్ళి సువార్తను ప్రకటించు. వెళ్ళాడండి, ఎట్లాగట్లా వెళ్ళాడు. వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. జాగ్రత్త, దేవుని శిక్ష వచ్చింది. నీవు చేస్తున్న, ఇదిగో నినివే పట్టణస్థులారా, నీవు చేస్తున్న పాపానికి ఒకరోజు శిక్ష వచ్చి పడింది. దేవుడు ఇదిగో మీతో చెప్పమంటున్నాడని వెళ్ళి చెబుతాడండి. చెప్పగానే ఆపా ఏది నువ్వు చెప్పేది అని అనలే వాళ్ళు. హల్లెలూయా అనలేదండి. అమ్మా నువ్వు ముందు నీ పని చూసుకో, నువ్వు చూసుకో, తర్వాత నా చదువులే అని అనలా. రాజు సైతం, అధికారులు సైతం, అందరూ కూడా వాళ్ళ హృదయాల్లో పుట్టింది ఏందో తెలుసా? కన్సైన్, ఆ పశ్చాత్తాపం, రిపెంటెన్స్, పశ్చాత్తాపము. కన్నీళ్ళు విడిచి అందరినీ, ఉన్న పశువులు కూడా ఆహారం పెట్టలేదంట. హల్లెలూయా. అందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఉపవాసించి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా, మేము చేసిన ఈ యొక్క తప్పు విధములన్నీ కూడా అయ్యా దయతో క్షమించయ్యా, అయ్యా దయతో క్షమించమంటే ఎంతైనా ప్రభు జాలి కలిగిన దేవుడు కదండి. దేవునికి స్తోత్రం. ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడు అండి, జాలి కలిగిన దేవుడు. ఏం చేశాడు తెలుసా? తన మనసును ఒక్కసారంట, అయ్యో ఏదో బిడ్డలో తెలిసి తెలియక చేశారులే అని ఆయన తన మనసును మార్చుకొని రాబోయే ఉగ్రత వాళ్ళ నుండి దేవుడు తప్పించేశాడంటండి. దేవునికి మహిమ కలుగునుగా. గల కారణం ఏందయ్యా అంటే, ఒకటి గల కారణం, వాళ్ళు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. ఏం పడ్డారు? అందరు చెప్పండి. నీ హృదయంలో పశ్చాత్తాపం అనేది ఉంటుందా? ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ హృదయాన్ని కఠినము చేసుకుంటున్నావేమో, ఒకవేళ అబద్ధములాడితే నాకు ఏం జరగలేదు అనుకుంటున్నావేమో, ఒకవేళ ఇదిగో ఈ తప్పు చేసినా ఆ తప్పు చేసినా నాకేమీ జరగలేదు అనుకుంటున్నావేమో. కానీ ఒక దినము, ఒక రోజు దేవుడు ఒకవేళ ఏంటమ్మా ఈ పరిస్థితి అని అంటే, ఏంటి పరిస్థితి అయ్యా అంటే, దేవునికి నీవేమి లెక్క అప్పు చెప్పుకుంటావు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకుని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరి జీవితాల్లో పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాళ్ళు కలిగి జీవించారో, ఆ పశ్చాత్తాపం వలన దేవుడు అంటండి
మనసుని మార్చుకొని కీడుని మేలుకరంగా దేవుడు చేశాడంట. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఈరోజు అనేక మంది మొన్న నేను వేరే ప్రాంతానికి వెళ్తుంటే ప్రియులారా, బీభత్సమైన స్పీడ్తో ఒక్కరోడు వెళ్తున్నాడండి హైవేలో. బీభత్సమైన స్పీడ్ అండి బైక్ మీద. మరి ఏమో ఈ విమానం అనుకున్నాడేమో. హల్లెలూయా. యాక్సిడెంట్ అయిందండి. అసలు 2 కాళ్ళు తీసేయాలని, చేతులు తీసేయాలని, మనిషి కేవలం ఊరక మంచం మీద బ్రతుకుతాడని చెప్పారంట. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు గల కారణం ఏందయ్యా అంటే, తాగి డ్రైవ్ చేశాడు. ఈరోజు నేను ఎందుకు చెబుతున్నానంటే, మన జీవితంలో దేవుని దగ్గర ఒకటి మనం అడగాలి. ఏందో తెలుసా? అయ్యా, రాబోయే ఆ కీడు నుండి తప్పించబడాలంటే కేవలం నీ దగ్గర నేను నమ్మకంగా జీవిస్తా, నీ దగ్గర నేను ఒక మంచి వ్యక్తిగా నేను జీవిస్తాను, ఒక మంచి వ్యక్తిగా నేను ఉంటాను. ప్రభువా, నీవు నా జీవితంలో మేలులు జరిగించండి, ఆశ్చర్యమైన కార్యములు చేయండి అని దేవుని దగ్గర దేవుని అడిగినట్లయితే ప్రభు ఆయన కీడుని ఏం చేస్తాడు తెలుసా? మేలు చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? కీడుని ఏం చేస్తాడు? నీకు తెలీదు. అపవాది నీకు తెలియకుండానే కీడు పెట్టాలని చూసింది. ఎందుకు వచ్చింది ఈ యొక్క శోధన, ఈ కీడు అని అనుకుంటాం మనం. ఎందుకనంటే మనకి తెలియదు, అపవాది మనకు చెయ్యాలని చూసింది. కానీ ఆ కీడుని మేలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా చూద్దామా? ప్రభు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు మనం ఈ బైబిల్లో నేను చెప్పిన మాటలన్నీ చూడండి. దేవుడు కీడు నుండి మేలు చేసిన దేవుడు. అననుకూలమైన పరిస్థితులు చక్కబరిచి మేలుకరంగా చేసిన దేవుడు. ఈరోజు ఆ ప్రభు అయిన యేసు పాదాల దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే, ఆ ప్రభు అయిన యేసు దగ్గర నీ యొక్క జీవితాన్ని, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మంచి మరి ఇంతవరకు చూసిన ఆ యొక్క దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఇంకా ఆయన ఆశీర్వదించి ఉన్నతమైన మేలులతో ప్రభు నింపుతాడు. హల్లెలూయా చూద్దామా? దేవుడు ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరినీ కూడా ఆయన అద్భుతమైన 200 మేలులతో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి కీడుని మేలుకరంగా దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రత్యేకించి ఈ 2021వ సంవత్సరం అంతయు కూడా ఆయన మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కుటుంబ ప్రార్థన పెట్టుకున్న మరి మేరీని, నాగమ్మ తల్లి గారి కుటుంబీకుల్ని ప్రభు దీవెనలతో ప్రభు ఈ సంవత్సరం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, ఆశ్చర్యమైన కార్యములు చేసిన దేవుడా, శాసనాన్ని రద్దు చేసి ఎస్తేరు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ఉపవాస ప్రార్థనను బట్టి కొత్త శాసనాన్ని రాసిన యేసయ్యా తండ్రి నీకు స్తోత్రములు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో ఉంటున్న దొంగ చివరి సమయంలో మేలును అనుభవించాడు. పరలోకపు రాజ్యములో దేవుడు ఒక స్థానాన్ని సిలువలో ఉంటున్న ఒక దొంగకి దేవుడు ఇచ్చాడు. గల కారణం పశ్చాత్తాపం.
ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలని, తన యొక్క మేలులతో ప్రభు నింపాలని, ఆశీర్వదించాలని, నీవు చేయుచున్న పనుల్ని దీవించాలని ప్రభు కోరుకుంటున్న సమయం ఈ సమయం. హల్లెలూయా, హల్లెలూయా. నినివే పట్టణస్థులు దేవుడు ఆ రాబోయే ఉగ్రత నుండి, కీడు నుండి తప్పించబడారంటే రాజు సహితం అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డారు. ఈరోజు దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుని దగ్గర క్షమాపణ అడుగు, దేవుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. నీ జీవితం ఈ విధంగా కృంగి కృషించిపోతున్నావంటే గల కారణం నువ్వు చేస్తున్న తప్పిదము వలనే, నీవు చేస్తున్న పాపము వలనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి చేస్తున్న వ్యతిరేకమైన పనులు పాపము. ఒకవేళ ఆ కొద్ది సమయాలు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ జీవితాంతం బాధపడే పరిస్థితులు ఆ పాపం అనేది కలుగు చేసింది. కనుక దేవుని దగ్గర ఈ నూతనమైన సంవత్సరంలోనైనా, ఈ 2021 సంవత్సరంలోనైనా ఒక నూతనమైన స్వభావము కలిగి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళు. ప్రభు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నిజముగా కీడుని మేలుకరముగా, శాసనాన్ని నువ్వు మార్చినావు కేవలం ఉపవాస ప్రార్థన వలన. మేము మీ సన్నిధిలో పోషించి 2 చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తులుగా, ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసే వ్యక్తులుగా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే వ్యక్తుల్లాగా మీ సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి మీరు మా సహాయం అందించండి అయ్యా. తండ్రి, నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా, నిజముగా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. సిలువలో ఉంటున్న ఒక దొంగ నీ యొక్క పాదాల దగ్గర, అయ్యా నీ సన్నిధిలో నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకొని రాజ్యంలో అని అడిగాడు ప్రభా. మరికొద్ది సమయంలో ఒక శిక్ష, ఒక కీడుని అతను అనుభవించేవాడయ్యా. కానీ తన జీవితంలో కలిగిన పశ్చాత్తాపం వలన, ఆ యొక్క మారు మనసు వలన నాయన ఉన్నతమైన పరలోక రాజ్యములో మీరు స్థానాన్ని ఇచ్చారని నీ లేఖనాల ద్వారా మేము విన్నాము. ఈ లోకములో మేమేమీ అడగట్లేదయ్యా. కృపతో మీ రాజ్యములో స్థానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ లోకం అశాశ్వతమైనదయ్యా. ఈ లోక పరిస్థితులన్నీ కూడా అశాశ్వతమైనవి. కృపతో సహాయము చేయండి. నీ యొక్క రాజ్యములో స్థానాన్ని ఇవ్వండి ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా ఇదిగో నాయన, కుటుంబ ప్రార్థన పెట్టించుకున్న ప్రతి బిడ్డలను కూడా నాయన మీ సన్నిధులు జ్ఞప్తికి తెచ్చుకోండి. నీ రాజ్యములో కుటుంబీకులందరినీ కూడా, ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నినివే పట్టణస్థులు మీ సన్నిధిలో పోషించి ప్రార్థన చేశారు, కీడు నుండి తప్పించావు. ఈరోజు నాయన మేము అనేకమైన విధాలుగా కీడును అనుభవిస్తున్నామయ్యా. హృదయములో నెమ్మది లేక, ప్రశాంతత లేక, జీవితంలో విసిగి వేసారిపోయి ఉన్నాము నాయన. గల కారణం నువ్వు మాట్లాడావయ్యా, పశ్చాత్తాపడాలని. నిజంగా మీ సన్నిధిలో నాయన నీ
పాదాల దగ్గర మా జీవితాన్ని కుమ్మరిస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరముల్ని నీ బలిపీఠం మీద సమర్పిస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం తెచ్చుకోండి. మీ రాజ్యములో నాయన నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, ఆ నినివే పట్టణస్థుల్ని మీరు కాపాడారు. నీ మనసులో వారి పట్ల ఒక కనికరాన్ని, ప్రేమను మీరు చూపించారయ్యా. సువార్తను ప్రకటించాడు యోనా. ఈరోజు నా ప్రేమైన దేవుని అయ్యా తండ్రి, మీ సన్నిధిలో ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీ బిడ్డలు నాయన ఎవరికైతే సువార్తను ప్రకటిస్తున్నారో, మీ బిడ్డలు ఎవరికైతే నీ మాటలు చెబుతున్నారో, ఆ మాటల ద్వారా అనేక మంది రక్షించబడినట్లు సహాయం అందించండి ప్రభువా. నీకు వందనాలు. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డల్ని అయ్యా మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి, మీ దీవెనలతో నింపండి, కృపతో నింపండి. నీ కృపతో మీరు బలపరచండి. నీకు స్తోత్రము నాయన. ఈ 2021వ సంవత్సరం అంతయు కూడా మీకు ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరూ ముందుకు వెళ్ళును గాక, దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. సహాయము చేయండి. ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబీకుల మేలు కలుగునట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యం చెప్పిన మీ సేవకుల్లో కూడా మీరు వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఆయన సన్నిధిలో ఉన్న మనందరి మీదను, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలందరి మీదను ఆయన ఆశీర్వాదాలు సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థన ఎంతటితో ముగించబడింది.